బాబా మెహరా మెహర్ అనే ఒక గ్రంథాన్ని సుమారుగా 1800 పేజీలతో ఆ గ్రంథాన్ని 3 భాగాలుగా సోదరుడు డేవిడ్ ఫెనిస్టర్ అని ఆయన సంకలనం చేశారు. దానిని కుదించి మన బాబా ప్రేమికులు తోట నాగేశ్వరరావు గారు ఒక సుమారుగా ఒక 60 పేజీలు వచ్చేట్టుగా దాన్ని కుదించారు. ఆ 60 పేజీల పుస్తకాన్ని కూడా 60 పేజీలు కూడా బుక్గా ప్రింట్ చేయించి మన అవతార మెహర్ బాబా ముప్పాడు కేంద్రం వారు వాళ్ళ స్వర్ణోత్సవాల సందర్భంగా 2017లో ప్రింట్ చేయించి అందరికీ ఇచ్చారు. దాని నుంచి మనం ఈ బుక్ రీడింగ్ చదువుకున్నాం ఈరోజు. ఎందుకంటే మెహరా మెహర్ ఇది ఒక దివ్య ప్రేమ గాథ. ఏంటంటే రాధాకృష్ణ సీతారాం మెహర్ మెహర్ ప్రభువు పేరుకు ముందుగా నీ పేరును జనులెందుకు పలుకుతారు? సృష్టికర్త తన సృష్టిని పరిపూర్ణమైన ఆరాధనతో పూజిస్తాడు. అందుకే యుగయుగాలుగా ఆయన పేరుకు ముందుగా నీ పేరే ప్రస్తావించబడుతున్నది అని భాగవతుడి ఒక గీతాన్ని రాశారు. ఈ సందర్భంగా ముందుగా మెహరా మరి బాబాకి ఎంతో ప్రీతమురాలు. మరి ప్రీతముని బాబా ఆవిడ ప్రీతమ మెహర్ ప్రభువుకు మరి మెహరా చేసే ప్రార్థన ఒకటి ఉంది. అది చదువుకుని అక్కడి నుంచి కంటిన్యూగా వెళ్దాం. Beloved Avatar Meher Baba ki jai. May we worthy of your most beautiful, precious love, Baba darling. May we keep loving you more and more through good thoughts, good words, and good deeds. And may we please you by remembering you always. అని బాబాకి మెహరా ప్రార్థన చేస్తుండేది. ఒక సందర్భంలో బాబా ఏమన్నారంటే, ప్రేమించే శక్తి పరిపూర్ణమైన స్థాయికి చేరుకున్నప్పుడు, అనగా ఇసుమంత స్వార్థపూరితమైన ఆలోచన సైతం లేని స్థితిని చేరినప్పుడు, అప్పటి వరకు అనుభవించి ఎరుగని అన్నిటికంటే అతీతంగా ఉండే పరమానందాన్ని మీరు అనుభవించగలుగుతారు. ప్రీతముతో ఏకం కావడం అంటే ఇదే. స్వార్థం ఇసుమంతైనా లేకుండా కేవలం ప్రీతముని కోసమే ఉండే ప్రేమ. అలాగే అవతార పురుషుడు దివ్య ప్రీతముడు అయిన మెహర్ బాబా యందు మెహరాకున్న అత్యున్నతమైన మరియు లోతైన ప్రేమ కారణంగా భవిష్యత్తులో మెహరా పూజింపబడుతుంది. ఈ భూమి మీద అవతారుడు జీవించిన జీవితంలో అనేక పార్శ్వాలు ఉన్నాయి. కానీ తన ప్రీతమైన మెహరాకు బాబాకు మధ్య నడిచిన దివ్య ప్రేమ గాథ భగవత్ ప్రేమిలకు అమృతపానంతో సమానం. తన ప్రేమికులు తనను ఎలా ప్రేమించాలని అవతార మెహర్ బాబా కోరుకున్నారో తెలుసుకోవడానికి మెహరా దివ్య ప్రేమ గాథను మించింది మరొకటి లేదు. భౌతిక ప్రపంచంలో భౌతిక ప్రేమకు సంబంధించిన కథలెన్నో ప్రసిద్ధికెక్కాయి. కానీ మెహరా జీవిత కథలు లాంటివి మాత్రం చాలా అరుదు. నిజానికి మెహరా జీవితాన్ని తరిచూస్తే దాని నిండా మెహర్ బాబాయే ఉంటాడు. మెహరా జనవరి 7వ తారీఖున 1907లో జన్మించారు. అయితే బాబా దగ్గరకు వచ్చిన తర్వాత ఆవిడ జొరాస్ట్రియన్ క్యాలెండర్ ప్రకారంగా 1968 నుండి ఆమె పుట్టినరోజును డిసెంబర్ 22న జరుపుకోవడం ప్రారంభించారు. అందువల్ల ఈ డిసెంబర్ నెల మెహరా మంత్గా మనకి సార్థకమైంది. అందుకనే ఈ డిసెంబర్ నెలలో మెహరా కార్యక్రమాలన్నీ కూడా అన్ని సెంట్ల వాళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారు. మెహరా తండ్రి జహంగీర్ ఇరానీ. అతడు అఖిల భారత సివిల్ సర్వీసెస్లో అటవీ శాఖ ఉద్యోగం చేసేవాడు. తొలుత సతారాలోను, తర్వాత మహాబలేశ్వర్లోను, అనంతరం వాయువ్య భారతంలోనూ ఆయన పనిచేశారు. జహంగీర్ భయమంటే ఏమో ఎరగనివాడు, దయాత్ర హృదయుడు. మెహరా తల్లి దౌలత్మాయి. మెహరా అక్క పేరు ఫిరోజా, అన్న పేరు తెర్సాస్ఫ్. వారి కుటుంబం ఎంతో అన్యోన్యంగా ఆనందంగా జీవిస్తూ ఉండేది. జహంగీర్ ఇల్లెప్పుడూ కూడా పరిచాగులతో నిండి ఉండేది. బేబీ మెహరా ఎప్పుడు ఒంటరిగా ఉండి ఎరగదు. ఏ చిన్న పని కూడా చేయవలసిన అవసరం లేకుండానే మెహరా బాల్యం గడిచింది. అకస్మాత్తుగా మెహరా అన్న అనారోగ్యంతో మరణించాడు. ఆ సంఘటన వారి కుటుంబాన్ని విషాదానికి గురి చేసింది. అదే సమయంలో జహంగీర్కు వాయువ్య భారతంలో గల సుక్కూర్ అనే ప్రాంతానికి బదిలీ అయ్యింది. అదొక ఎడారి ప్రాంతం.
అక్కడ ఎలాంటి సదుపాయాలు లేవు. ఆ కారణంగా జహంగీర్ తన ఇద్దరు ఆడపిల్లలు అంటే ఫిరోజా, మెహరాలను పూనాలో చదివించాలని నిశ్చయించాడు. ఆ రోజుల్లో పూనా బ్రిటిష్ ఆధీనంలో భారత్ ఉండేది. భారత్లో ఒక ఒక ప్రముఖ సైనిక స్థావరంగా ఉండేది. అక్కడ నివసించే అనేక మంది బ్రిటిష్ అధికారుల పిల్లలు విద్యాభ్యాస నిమిత్తం చక్కటి పాఠశాలలు ఉండేవి. పూనాలో ఉత్తమ క్రమశిక్షణకు మారుపేరైన ఒక క్రైస్తవ కాన్వెంట్ స్కూల్లో మెహరా, ఫిరోజాలు చదువుతున్నారు. సెలవులలో జహంగీర్ తన కుటుంబ సభ్యులను వివిధ పర్యాటక స్థలాలు చూసేందుకు తీసుకెళ్లేవాడు. ఒకరోజు సుక్కూర్లో ప్రఖ్యాతిగాంచిన ఒక మసీదులో ఒక ఉరుసు పాల్గొనడానికి మెహరాన్ని తీసుకువెళ్ళాడు జహంగీర్. మసీదు జనసందోహంతో కిటకిటలాడుతూ ఉంది. పెద్ద పెద్ద వాయిద్యాలతో చాలా హడావుడిగా ఉంది. అందరూ నిశ్శబ్దంగా ఉండి ఒక వేదిక చుట్టూ చేరుకున్నారు. ఈ వేడుకకు కారణం ఏమిటో తెలుసుకోవడానికి అబ్బురపడింది చిన్నారి మెహరా. మహమ్మద్ ప్రవక్త తల వెంట్రుక ఒకటి ఆ మసీదులో భద్రపరచబడిందిట. ఏడాదికి ఒక్కసారి ప్రజల దర్శనార్థం దానిని ప్రదర్శిస్తారట. అది ఆ వేడుకకు కారణం. ఆ సంఘటన చిన్నారి మెహరా మదిలో గాఢంగా ముద్రించబడింది. జహంగీర్ తన 45వ ఏట చెవికి సంబంధించిన అనారోగ్యానికి గురై అకస్మాత్తుగా ఆయన మరణించాడు. ఆ విధంగా తన 32వ ఏట మెహరా తల్లి దౌలత్మాయి భర్తను కోల్పోయి ఇద్దరు ఆడపిల్లలను పెంచి పెద్ద చేసే బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది. స్కూల్లో చదువుకున్న మెహరాతో ఒకరోజు ఆమె సహవిద్యార్థి మెహరా, బాబాజాన్ని చూడడానికి వెళ్దాం రా, ఆమె చాలా గొప్పది, నీవు ఏమడిగితే దానిని ఇవ్వగలదు రా అని చెప్పింది. ఎప్పుడు పునాలోనే చార్బావుడి ప్రాంతంలో ఒక వేప చెట్టు కింద కూర్చుని ఉండే బాబాజాన్ ఆ రోజెందుకో మెహరా చదువుతున్న స్కూల్ గోడను ఆనుకుని కూర్చుంది. తనకు ప్రణమిల్లుతున్న మెహరాను చూసి, బిడ్డ నీకేం కావాలి అని బాబాజాన్ అడిగింది. నాకు ఒక గుర్రం కావాలి అని వెంటనే మెహరా చెప్పింది. అలాగే అది చాలా అందమైన గుర్రం. మొత్తం ప్రపంచమంతా ఆ గుర్రాన్నే చూస్తుంది, ఆ గుర్రాన్నే ప్రేమిస్తుంది అని నర్మగర్భంగా పలికింది బాబాజాన్. అవునా, అంత అందమైన గుర్రమా, అందరూ ఆ గుర్రం వైపే చూస్తారా, భలే భలే అనుకుంది చిన్నారి మెహరా. నిజానికి బాబాజాన్ ప్రస్తావించింది కల్క్యావతారుడైన అవతార పురుషుడు మెహర్ బాబా అనే తెల్ల గుర్రాన్ని అని మెహరాకు అప్పుడు తెలియదు. దౌలత్ మాయి అక్క పేరు ప్రీనీమాన్, ఆమె కొడుకు ఫరేదూన్. అతడే అవర్ బాబా అవతార్ మెహర్ బాబా మండలి సభ్యుల్లో ఒకడైన పాద్రి. వారిద్దరు కూడా పూనాలోనే నివసించేవారు. ఫరేదూన్కు మెహరా మెహర్ బాబా తమ్ముడైన జాల్ మంచి మిత్రుడు. బాబాజాన్ గొప్పతనం గురించి జాల్ తరచూ ఫరేదూన్కు చెప్పేవాడు. దానికి ప్రభావితుడై ఫరేదూన్ బాబాజాన్ వీలైనప్పుడల్లా సందర్శించడం మొదలుపెట్టాడు. తన కుమారుడితో పాటు తల్లి ప్రీతి మాసి కూడా బాబాజాన్ని దర్శించి ఆమె పట్ల ఆకర్షితులయ్యింది. ఆ ఆమె ఆరాధన ఏ స్థాయికి చేరుకుందంటే, బాబాజాన్ మకా ఉంటున్న వేప చెట్టుకు ఎదురుగా ఉండే ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటూ రోజుల్లో ఎక్కువ సమయం బాబాజాన్ దగ్గరే గడుపుతూ ఉండేది ప్రీతి మాసి. ఆ సమయంలో మెహర్ బాబా తప్పనిసరిగా ప్రతిరోజు బాబాజాన్ దర్శించేవారు. అలా బాబాజాన్ సన్నిధానంలోనే ప్రీతి మాసి తొలిసారిగా మెహర్ బాబాను దర్శించుకున్నది. చురుకైన ఈ యువకుడి గురించి ప్రీతి మాసి తరచూ తన చెల్లెలు దౌలత్ మాయితో, ఆహా, ఆ యువకుడు ఎంత చురుకైన వాడు, ఎవరైనా సరే తన దివ్య సౌందర్యంతో కట్టివేస్తాడు, అతడంటే బాబాజాన్కి ఎంత ప్రాణమో అని ప్రస్తావించేది. అంతేకాదు, ఒకరోజు దౌలత్ మాయిని బాబాజాన్ వద్దకు తీసుకుని వెళ్ళి మెహర్ బాబా చూపించింది. దౌలత్ మాయిని చూడగానే అమ్మ, దౌలత్ లేక దౌలత్ మాయి అని సంబోధించారు మెహర్ బాబా. అప్పటి వరకు దౌలత్ గాని పిలువబడుతున్న ఆమె ఆ తర్వాత దౌలత్ మాయిగా పిలువబడింది. ఒక సందర్భంలో మెహర్ బాబా తొలి శిష్యుల్లో ఒకడైన సదాశివ్ పటేల్ ఇంటిలో ఏర్పాటు చేయబడిన సమావేశానికి ప్రీనిమాసి, దౌలత్ మాయి ఇద్దరు హాజరయ్యారు. మెహర్ బాబా దౌలత్ మాయి ఉద్దేశించి, నీవు నన్ను ఏదైనా అడగాలనుకుంటున్నావా అని ప్రశ్నించారు. నా పెద్ద కుమార్తె ఫిరోజాకు ఆకలి లేదు, అనారోగ్యం కారణంగా ఆమె బాగా కలత చెందుతోంది అని ఆమె బదులిచ్చింది. ఆమెను వెంటనే ఉద్వాడ, భారతదేశంలో నివసించే పార్సీలకు అది పుణ్యక్షేత్రం, తీసుకుని వెళ్ళు అని బాబా ఆదేశించారు. బాబా ఆదేశానుసారం దౌలత్ మాయి ఫిరోజాను ఉద్వాడ తీసుకువెళ్ళింది.
కొద్ది రోజులకే ఫిరోజా ఆత్మ మెరుగైంది. 1922 సంవత్సరం జనవరి మాసంలో మెహర్ బాబా సకోరీలోని ఉపాసిని ఆశ్రమంలో 6 నెలల పాటు మకాం ఉన్నారు. చివరి రోజున సద్గురువైన ఉపాసి మహారాజ్ మేర్వాన్ ముందు నిలబడి చేతులు జోడించి, నీవు ఆదిశక్తివి, నీవు సాక్షాత్తు అవతార పురుషుడవు అని ప్రకటించాడు. సకోరి నుండి బయలుదేరిన బాబా నేరుగా పూనాలో గల ఫెర్గూసన్ కాలేజీ రోడ్లో ఒక కుటీరాన్ని నిర్మింపజేసి అక్కడ నివసించడం ప్రారంభించారు. ఆ కుటీరము పూనా జోపిడీగా ప్రసిద్ధికెక్కింది. బాబా పూనా జోపిడీలో మకాం ఉండే రోజుల్లో రీని, దౌలత్ మాయలు అనేక సార్లు బాబాను దర్శించుకున్నారు. అయినా ఫిరోజా, మెహరాలు ఇంకనూ బాబాను దర్శించలేదు. బాబా ద్వారా సకోరిలో గల ఉపాసన గురించి విని దౌలత్ మాయి, ప్రీని మాసిర్ ఇద్దరు మహారాజును దర్శించారు. సకోరిలో వెళ్ళి వెలిసిన భక్తి భావానికి దౌలత్ మాయి ముగ్ధురాలైంది. అక్కడ ఆధ్యాత్మిక వాతావరణాన్ని తన కుమార్తెకు రుచి చూపాలనే ఉద్దేశంతో 1922 అక్టోబర్ మాసంలో ఫిరోజా మెహరాలను సకోరికి తీసుకుని వెళ్ళింది. ఆ సమయంలో మెహర్ బాబా బొంబాయిలోని మంజిల్ ఏ మీమ్ అనే బంగళాలో నివసిస్తున్నారు. తన తొలి శిష్య మండలిని తీర్చిదిద్దే పనిలో తలమునకలై ఉన్నారు బాబా. ఆ శిక్షణలో భాగంగా ఉపాసి మహారాజ్ జీవిత చరిత్రను రాసే బాధ్యతను కొంతమంది శిష్యులకు అప్పగించారు. బాబా మహారాజ్ జీవిత విశేషాలను స్వయంగా పరిశోధన చేసే ఉద్దేశంతో 4 రోజుల పాటు సకోరి సందర్శన కోసం బాబా వచ్చారు. ఈసారి బాబా సకోరి పర్యటనకు ఎవరూ గుర్తించలేని వాస్తవ కారణం మెహరాన్ చూడడానికి, ఆమెకు తన దర్శన భాగ్యాన్ని ప్రసాదించడమే. అవతార పురుషుని స్త్రీ ప్రతిరూప స్థానంలో మెహరాను ఆవిష్కరింప చేయడమే బాబా సకోరి పర్యటన పరమార్థం. ఆ పాత్రను పోషించే స్త్రీ అవతార పురుషుని ఆంతరిక శిష్య మండలిలో సర్వోన్నత స్థానాన్ని అధిరోహిస్తుంది. రాముడికి సీత ఎలాగో, కృష్ణుడికి రాధ ఎలాగో, జీసస్కు మేరీ ఎలాగో, మెహర్ బాబాకు మెహరా అలా. ఆశ్రమంలో ఉంటున్న గంగా అనే ఒక యువతి తోడు రాగా ఫిరోజా మెహరాలు సకోరి ఆశ్రమంలో ఉన్న మందిరాన్ని సందర్శించడానికి వెళ్తున్నారు. అంతలో ఎవరో చెక్కమెట్లు దిగి సమీపిస్తున్న అడుగుల చబడి వినిపించింది. యువతులిద్దరికి దారి చూపుతున్న గంగ వారితో ఆగండి, ఆ వస్తున్న వాడే మేర్వాన్జీ. అతడు ఉపాసిని మహారాజుకు ప్రధాన శిష్యుడు. మీరు తప్పకుండా అతడిని చూసి తీరాలి. మేర్వాన్జీ అనే పేరు వినగానే ఎవరో వస్తాడేమో చూద్దామనుకుంది 15 వేసిన మెహరా. అక్క ఇద్దరు ఆ మేర్వాన్జీని చూద్దామని వేచి ఉన్నారు. ఒక మెరుపులాగా మెట్లు దిగి వచ్చాడు మేర్వాన్జీ. వెంటనే గంగా యువతల చెవితలో, ఇతడే మేర్వాన్జీ, మహారాజ్ శిష్యులందరిలో ఇతడే ప్రముఖుడు, ఇతడికి మహారాజే బ్రహ్మానుభవాన్ని ప్రసాదించాడు అని చెప్పింది చిన్నారి మెహరాకు. ఆ బ్రహ్మానుభవం ఏమిటో అర్థం కాదు. అవతార్ మెహర్ బాబాకి జై. సమయం వచ్చింది, మళ్ళీ తిరిగి వచ్చే వారం కంటిన్యూ చేసుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అంకుల్, చాలా చక్కని విషయాలు మాకు అందించినందుకు మీకు మా హృదయపూర్వక జై బాబాలు. ఇప్పుడు హారతి ఇంద్రాబాల గారు చేయవలసిందిగా కోరుచున్నాం. జై బాబా అండి. జై బాబా. జై బాబా. బాలా ఉన్నారా? గెస్ట్ అని వస్తుంది. బాలా జై బాబా. గెస్ట్ లాగినా? గెస్ట్ లాగిన్. జై బాబా బాలా. చిగురుపల్లేనక్క? చిపురుపల్లె. ఓకే ఓకే. బాలా జై బాబా. గెస్ట్ తనో కాదో మరి. గెస్ట్ లాగిన్ ఎవరో ఉన్నారు. అదే నేను తను అనుకుంటున్నాను. అంటే
అయి ఉండదులే. సరే నేను పాడతానులే. జై బాబా. ఓకే నాకు వాణి అక్క జై బాబా పాడండి. ఒక్క నిమిషం. మెహర్ బాబా की జై. అవతార్ మెహర్ బాబా की జై. అవతార్ మెహర్ బాబా की. వినిపిస్తుందా దినేష్? వినిపిస్తుంది అక్క, పాడండి. అవతార్ మెహర్ బాబా की జై. మెహర మనోహర మణిజ సహోదర హారతి గుణరా ఆది గురు మమో. మెహర మనోహర మణిజ సహోదర హారతి గుణరా ఆది గురు మమో. ఆది గురుడవు ఆది గురుడవు ఆది గురుడవు ఆది గురుడవు ఆది శక్తివి అవతారుడవు ఆది శక్తివి అవతారుడవు. మెహర మనోహర మణిజ సహోదర హారతి గుణరా ఆది గురు మమో. హారతి గుణరా ఆది గురు మమో. ఏ విధి మెహరా నిన్ను ప్రేమించెను ఆ విధి మమ్మో నిన్ను ప్రేమించని. ఏ విధి మెహరా నిన్ను ప్రేమించెను ఆ విధి మమ్మో నిన్ను ప్రేమించని. ఈ రుచి ఏ రుచి గణని సేవలో ఈ రుచి ఏ రుచి గణని సేవలో ఆ రుచి గణని మముని సేవలో ఆ రుచి గణని మముని సేవలో. మెహర మనోహర మణిజ సహోదర హారతి గుణరా ఆది గురు మమో. హారతి గుణరా ఆది గురు మమో. మండలి నీకెటు అర్పణమైరో మండలి నీకెటు అర్పణమైరో అటులే మమ్మో అర్పణ కాని. అటులే మమ్మో అర్పణ కాని. మెహర మనోహర మణిజ సహోదర హారతి గుణరా ఆది గురు మమో. ఆది గురుడవు ఆది గురుడవు ఆది గురుడవు ఆది గురుడవు ఆది శక్తివి అవతారుడవు ఆది శక్తివి అవతారుడవు. మెహర మనోహర మణిజ సహోదర హారతి గుణరా ఆది గురు మమో. అవతార్ మెహర్ బాబా की జై. 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 జై బాబా అండి.